మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అట్టు మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనుపోబడి వశింప సఖ్యము కాని మాటలు వినెను. అలాగే 2వ వచనంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకున్నట్లయితే చాలామందికి కొన్ని సందేహాలు ఉంటాయి. పరదైసు అనేది భూమి క్రింద ఉందా, ఆకాశంలో ఉందా అనే సందేహాలు చాలామందికి వస్తూ ఉంటాయి. ఈరోజు అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు కదా, పరదైసు అనేది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినప్పుడు పరదైసు అనేది 3వ ఆకాశంలో ఉన్నదంటండి. మొదటి ఆకాశము, 2వ ఆకాశము, 3వ ఆకాశము పైన పరదైసు అనేది ఉన్నది అని దేవుని వాక్యం అంటుంది. ఈ పరదైసులోనికి ఎవరు ప్రవేశిస్తారు? ఈ పరదైసులోనికి ఎవరు వెళ్ళగలుగుతారు? ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. లోకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో మనం చూసినప్పుడు యేసు ప్రభువారు దొంగతో అక్కడ మాట్లాడటం మనం చూస్తాం. నీవు నాతో కూడా నేడు పరదైసులో ఉండు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి, పరదైసుకు ప్రవేశించాలి అని అంటే పాప క్షమాపణ కలిగి ఉండాలి. పాప క్షమాపణ పొందిన వారు మాత్రమే పరదైసుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. పాప క్షమాపణ లేకపోతే పాతాళానికి వెళ్ళవలసిందే. పాప క్షమాపణ లేకపోతే నరకానికి వెళ్ళవలసిందే. ఈరోజు నీ పాపములు క్షమించబడాలి అంటే నువ్వు రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందకుండా, రక్షణ పొందకుండా పరదైసుకు అంటే పరలోకానికి వెళ్ళాలంటే సాధ్యపడేటువంటి విషయమేమి కాదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుకి సమీపంలో ఉన్నటువంటి దొంగ అంటున్నాడు కదా, సిలువలో ఉన్నటువంటి దొంగ ఏమంటున్నాడు? అయ్యా, నా పాపములు క్షమించు అని కోరుకుంటున్నాడు. సిలువలోనే ప్రార్థిస్తున్నాడు. దేవుడు తనను క్షమించి అంటున్నాడు కదా, నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని దేవుని వాక్యం చెప్తుంది. పరదైసుకు ఎవరు వెళతారు? మొదటిగా పాపములు క్షమించబడిన వారే పరదైసుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2 నుండి 4 వరకు మనం చూసుకున్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది కదా, క్రీస్తునందు ఉన్నవారు మాత్రమే పరదైసుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చాలా సందర్భాల్లో మనం దేనినో నమ్ముకుని జీవిస్తూ ఉన్నాం. ఎవరి మీదో ఆనుకుని బ్రతుకుతూ ఉన్నాం. అలా కాకుండా క్రీస్తునందు ఉన్నవారు మాత్రమే, క్రీస్తులో జీవించేవారు మాత్రమే పరదైసుకి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నదని దేవుని వాక్యం అంటుంది. క్రీస్తులో జీవించటం అనేది ఎలా ఉంటుందండి? క్రీస్తులో జీవించటం అనేది ఎలా ఉంటుంది? దినదినము వాక్యం చదవాలి, దినదినము ప్రార్థన చేయాలి, షబ్బాతు దినాన్ని మందిరంలోని ప్రవేశించాలి, పరిపూర్ణంగా రక్షణ పొందాలి, దేవుణ్ణి ఎరిగి మనం జీవించాలి. క్రీస్తునందు ఉన్నవారు మాత్రమే పరదైసులో ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 7వ వచనంలో పోరాడి గెలిచిన వారు మాత్రమే పరదైసులో ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. పోరాడాలి. దురాత్మ సమూహములతో, పాపముతో, అంధకార శక్తులతో, చీకటి శక్తులతో మనం పోరాడి విజయాన్ని సాధించినప్పుడు పరదైసులో ఉండే అవకాశాన్ని ప్రభువారు మనకిస్తారు. అంటే పరలోకంలో ఉండే అవకాశాన్ని ప్రభువారు మనకిస్తారు. నీవు పాతాళానికి పోకుండా, నరకానికి పోకుండా ఉండాలి అని అంటే నెంబర్ 1 నీకు పాప క్షమాపణ కావాలి. నెంబర్ 2 నువ్వు క్రీస్తునందు నిలిచి ఉండాలి. నెంబర్ 3 నీవు పోరాడి గెలవాలి. ప్రతి విషయంలో ఓడిపోతున్నావు. ఏదైనా చూస్తే పడిపోతున్నావు, ఎవరితో అయినా మాట్లాడితే పడిపోతున్నావు. లోకములో ఎన్నో రంగురంగులు అందమైనవి మనకి కనిపిస్తూ ఉంటాయి.
వాటన్నిటిని చూసి చాలామంది పడిపోతున్నారండి దేవుని బిడ్డలారా. మాటి మాటికి ప్రతి విషయానికి నీవు పడిపోతూ ఉంటే పరదైసుకి అనగా పరలోకానికి వెళ్ళేటువంటి అవకాశం ఎలా ఉంటుంది? ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అపోస్తులైన పౌలు గారు అంటున్నారు కదా, క్రీస్తునందున్న ఒక వ్యక్తిని నేను చూశాను, అతడు 3వ ఆకాశమునకు కొనుపోబడ్డాడని దేవుని వాక్యం అంటుంది. పరదైసు అనేది 3వ ఆకాశంలో ఉంది దేవుని బిడ్డలారా. 3వ ఆకాశానికి పైబడి ఉంది పరదైసు అనేది. ఆ పరదైసులోనికి నువ్వు చేరాలి అని అంటే క్రీస్తునందు కడగబడి నీతియుక్తంగా మనం జీవిస్తే తప్పనిసరిగా దేవుడు పరలోకానికి మనలను వారసులను చేస్తాడు. దేవుడి వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో పరిశుద్ధపరచబడిలాగిన సాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, బలపరచండి, అభిషేకించండి. ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ నిత్యరాజ్యానికి చేరినట్లుగా సహాయం చేసి నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.